మనిషి బతుకున్నోడికి ఇల్లు గ్యారంటీ లేదు, కబ్రస్థాన్ గ్యారంటీ ఉందా? దేవుడినేమో రాత్రి రాత్రి పగలు కొట్టేశారు, శ్మశానాన్నేమో రాత్రి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇది కరెక్టా? మా వాళ్ళు కార్యకర్తే ఇన్ఛార్జ్, కమలం గుర్తు, మోడీ గారు చాలు. వాళ్ళలో వాళ్లే కొట్టుకొని తిట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఎట్లుంటది పరిస్థితి? ఇప్పుడు ఆమె సింపతి ఏమైనా వర్కౌట్ కాదు. సింపతి మీద ఓట్లు వేసే కాలం పోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. వచ్చేది బీజేపీ. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం, రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హీట్ పెరిగిపోయింది. 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 ప్రధాన పార్టీలు గెలుపు కోసం అభ్యర్థులను బరిలోకి దించుతున్న పరిస్థితి. అయితే బీజేపీలో మాత్రం అభ్యర్థిత్వానికి ప్రధానంగా 5గురు పోటీ పడుతున్నారు. ఈ 5గురు పేర్లు రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మనకు కేంద్ర అధిష్టానానికి అందజేయడం జరిగింది. అందులో ప్రధానంగా జూటూరు కీర్తిరెడ్డి గారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అట్లాగే లంకల దీపక్ రెడ్డి గారు గతంలో పోటీ చేసిన అభ్యర్థి. వీళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా లేదంటే రేపు మార్నింగ్ కానీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జూటూరు కీర్తిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి ఆమెతో మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉన్నారు, ఎట్లా విశ్వాసం ఉందా? మంచి విశ్వాసం. మీకు టికెట్ వస్తా అనుకుంటున్నారు, ఆశిస్తున్నారా? ఆశిస్తున్నామా? అందరిలాగా ఆశిస్తున్నాం. ఈరోజు రేపు తేలిపోతుంది. మా ఆశ ఎట్లున్నా పని మాత్రం ముందర ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. ఓకే. ఏంటి మేడం, ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. బీజేపీకి ఉన్న బలం ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటాను? బీజేపీ గ్రౌండ్ లో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఏ సమస్యలు వచ్చినా క్యాడర్ ఎప్పుడు మాకు పైన డివిజన్ ప్రెసిడెంట్లకు కానీ పైన మా ఎంపీ వరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎంపీ నోటీస్ వరకు వస్తాయి. మా కిషన్ రెడ్డి గారి నోటీస్ వరకు వస్తాయి. డెఫినెట్గా ఆ ఇష్యూస్ మీద వెంటనే మేము కిషన్ రెడ్డి గారి హెల్ప్తో ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడు ప్రజలతో కనెక్టెడే ఉంటాం బీజేపీ అంటే. మేడం, మొన్న తాజాగా కబ్రస్థాన్ సంబంధించి ఒక ఇష్యూ అయింది. రఘునందన్ రావు వచ్చారు, మీరు కూడా వెళ్ళినట్టున్నా ఉన్నారు. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి? ఎన్నికల కోసమేనా? ఎన్నికల కోసం అని మీకు కూడా తెలుసు, మమ్మల్ని అడిగేది ఉంది. ఎన్నికలు వస్తే ఎవరైనా ఎన్నికల హడావిడి ఉంటుంది. మా హడావిడి ఏమీ లేదు. మాకు ఎప్పుడు గ్రౌండ్ లో మేము యాక్టివ్ ఉంటాం. మాకు తెలుసు సమస్యలతో ఎప్పుడు కనెక్టెడ్ ఉంటామని. సమస్య వస్తే వాళ్ళు కూడా ఎవరిని మమ్మల్ని ఆశ్రయించారు కానీ వాళ్ళు పిలవలేదు కదా. సమస్య వచ్చింది ఎక్కడ ఎర్రగడ్డ వాళ్ళ అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మమ్మల్ని బీజేపీ వాళ్ళనే ఆశ్రయించారు. డెఫినెట్ గా ఒక సమస్య వస్తే దానికి రియాక్ట్ ఎవరు అవుతున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. సమస్య ఈరోజు కబ్రస్థాన్ జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన డేట్ సాయంత్రమే వీళ్ళు కబ్రస్థాన్ జియో రిలీజ్ చేసేదండి. రాత్రి అసలు జియో పట్టుకొని ఎవరు రాలేదు అక్కడ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యకాండ చేసి మొత్తం ఆడ స్టార్ట్ చేసేస్తే వర్కులు చేస్తుంటే ఎట్లా కుదురుతుంది? అక్కడ అంత రెసిడెన్షియల్ కమ్యూనిటీ, అది అన్ని రెసిడెన్షియల్ కమ్యూనిటీలో మధ్యలో కబ్రస్థాన్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అసలు కబ్రస్థాన్ అది వాళ్ళ భూమే కాదు, అది భూమి కాదు. వీళ్ళు ఎలా అలాట్ చేస్తారు? డిఫెన్స్ భూమిని తీసుకెళ్ళి అలాట్ చేస్తారు. ఇప్పుడు మైనారిటీల ఓట్ల కోసమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం అదే అంతే కదా. ఇది అపీస్మెంట్ పాలిటిక్స్ అంతే. మన పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ వచ్చినప్పుడు అది ఏ జియో లేదు, ఏమీ లేదు. అది అట్లనే రాత్రి పోయి పగలు కొట్టేస్తున్నారు టెంపుల్. మరి అమ్మవారి టెంపుల్ పగలు కొట్టినప్పుడు అది పెద్ద సెంటిమెంట్ ఇష్యూ. అది గవర్నమెంట్ ఎట్లా తీసుకొని పోయి అది అట్లా యూ హ్యావ్ టు షిఫ్ట్ ద టెంపుల్ సమ్వేర్ ఆర్ అలాట్ ల్యాండ్ సమ్వేర్. ఏదో ఒక పరిష్కారం ఇచ్చి చేయాల. దేవుడినేమో రాత్రి రాత్రి పగలు కొట్టేశారు, శ్మశానాన్నేమో రాత్రి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇది కరెక్టా? ఇది ప్రజలు కూడా ఆలోచించాలి. అది ముస్లిమ్స్ కూడా తెలుసు. ఇది మమ్మల్ని అపీస్ చేయడానికి చేస్తున్న పనులు ఇవి. అప్పటికప్పుడు వస్తారు, అప్పటికప్పుడు రోడ్లు వేస్తారు, అప్పటికప్పుడు శిలా ఫలకాలు వేసేస్తారు, అప్పటికప్పుడు ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రామిస్ చేస్తారు. ఇవన్నీ చేసే వాళ్ళు అయితే 6 గ్యారెంటీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏ గ్యారంటీ ఇచ్చారు? ఏ గ్యారంటీ అంటే చచ్చిపోతే నీకు భూమి గ్యారంటీ అంటున్నారా? మనిషి బతుకున్నోడికి ఇల్లు గ్యారంటీ లేదు, కబ్రస్థాన్ గ్యారంటీ ఉందా? ఇదా పాలిటిక్స్ వాళ్ళు చేసేది.
మేడం ఇప్పుడు నవీన్ యాదవ్ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ 2, 3 డివిజన్ల పరిధిలో గతంలో కొన్ని పనులు చేశారు. అట్లాగే రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా అధికార పార్టీ అక్కడ దించింది. మళ్ళీ అధికార పార్టీని తట్టుకొని బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఎట్లా ఉంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మేము చెప్పేది అవసరం లేదు. మేము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నారు. ప్రజలు ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళ ఫెయిలియర్స్ అన్ని చెప్తున్నారు. ఏది ఇచ్చారు? 2500 లేడీస్కి, ఉమెన్కి 2500 ఇచ్చారా? 4000 ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చారా? ఆరోగ్యానికి ఏమన్నా ఇచ్చారా? సమస్యలు ఏది తీరలేనప్పుడు ఎవరైతే ఈ 6 గ్యారంటీల్లో ఒక ఎడ్యుకేషన్ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ చేశారా? స్కూటీలు ఫ్రీ, మన పిల్లలందరికీ, చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చారా? తులం బంగారం ఇచ్చారా? అసలు ఈ ఫ్రీ 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 అని ఎందుకు? ఆ మేనిఫెస్టోతో వచ్చేది ఎందుకు? చేయడం చేత కాకపోతే మీకు ముందరే తెలుసు లోటు గవర్నమెంట్ అని తెలుసు. వాళ్ళు ఈ 10 ఇయర్స్ ఉన్నదంతా ఊడ్చిపోతే ఈ 2 ఇయర్స్ ఉన్నది ఇంకా అప్పులు చేసి వీళ్ళు ఇంకా వడ్డీలు పెట్టిపోతున్నారు. మనకి 10 ఇయర్స్ పట్టింది. సెంటర్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఒక్క 1 ఇయర్ రాంగ్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ ఏమైనా తప్పు డెసిషన్స్ తీసుకుంటే దాన్ని కడగడానికి 10 ఇయర్స్ పట్టింది మనకి. ఈ రోజు మనకి జిఎస్టీ బెనిఫిట్ వస్తుంది. 10 ఏళ్ళు అన్ని సెట్ రైట్ చేస్తే ఈ రోజు మోడీ గారు జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నారు. సామాన్య ప్రజలందరికీ జిఎస్టీ బెనిఫిట్ ఈ రోజు ఇవ్వగలుగుతున్నారు. అది 10 years we had to redo the whole thing. ఓకే మేడం. ఇప్పుడు బస్తీలో ఇప్పుడు దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీసుకుంటే ఎప్పుడు 50% మించి ఓటింగ్ జరగట్లేదు. బస్తీల ప్రజలు రెహమాన్ కావచ్చు, యూసఫ్లు కావచ్చు, మిగతా బోరబండ కావచ్చు, ఇట్లాంటి బస్తీ ప్రజలే ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొంటున్నారు. సమస్యలతో బాధపడేది కూడా వాళ్ళే. ఈ ఏరియాలో ఎప్పుడైనా మీరు చూసారా ఎట్లాంటి సమస్యలు? ఇప్పుడు జూబ్లీహిల్స్ అంతా బస్తీలేనండి. ఇంకా మనం అందరూ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది జూబ్లీహిల్స్ పేరుకి, కానీ బట్ అన్ని బస్తీలే. బస్తీల్లో ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం ఈ 10 ఏళ్ళు అవ్వలేదు. ఈ 2 ఏళ్లలో కూడా ఇప్పుడు వచ్చారు. ఈ 2 ఏళ్లలో కూడా వాళ్ళు వెళ్ళింది లేదు. ఇప్పుడు బై ఎలక్షన్ రాబట్టి వీళ్ళు హడావిడి, వీళ్ళు ఇప్పటివరకు కనిపించలే. కాంగ్రెస్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అక్కడ ఏదో టీవీల్లో చూసే కాంగ్రెస్ తప్పితే అక్కడ యాక్టివిటీ ఏం లేకుండింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. నాలాలన్నీ మూసుకుపోయి ఉన్నాయి. నాలాల మీద ఇల్లులు కట్టేసి ఉన్నారు. సో వాటర్ పోయేదానికి సిస్టమే లేదు అక్కడ. ఓన్లీ ఇంట్లో నుంచి ప్రవహించే డ్రైన్ వాటర్ సిస్టంలోనే రెయిన్ వాటర్ కూడా పోతుంది. సో మీరు అసలు పైప్ లైన్సే పెద్దగా చేయాలి. అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఈ 10 ఏళ్లలో తీరలే, ఈ 2 ఏళ్లలో తీరలే. కనీసం మాకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసి మేము కిషన్ రెడ్డి గారి ద్వారా వెళ్తాము. ఎంపీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారు, సమస్య తీరాలని అన్ని వస్తారు జిహెచ్ఎంసీ. బట్ అది స్టేట్ కంట్రోల్లో ఉండే ప్రాబ్లం అది. సో మేము చేసేదానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ద స్టేట్ హ్యాస్ టు ఇన్వాల్వ్. వాళ్ళు ఏమంటారు? డబ్బులు లేవంటారు. ఇంకా సీఎం గారే డబ్బులు లేవంటే ఇంకా ఏం చేయగలుగుతారు? ప్రజలు ఏం చేస్తారు? మేడం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను ఇన్ఛార్జ్ పెట్టి, ఇట్లాగే మిగతా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ పెట్టి బాగా పకడ్బందీగా చేస్తూ ఉన్నది. వాళ్ళందరినీ ఎట్లా మీ వాళ్ళని ఎదుర్కోవడానికి? మా వాళ్ళు కార్యకర్తే ఇన్ఛార్జ్, మా కార్యకర్తే ఎమ్మెల్యే, మా కార్యకర్తే మినిస్టర్. మాకు అలా చూపియక్కర్లే. కమలం గుర్తు, మోడీ గారు చాలు, అదే చాలు మాకు. సో ఆ నమ్మకంతోనే ప్రజల్లో పోతున్నాము, ప్రజల్లో బాగా చొచ్చుకుని ఉన్నాము. డెఫినెట్ గా యూ విల్ సీ హౌ ఎలక్షన్ విల్ టర్న్. ఇప్పుడు ఈ 2 పార్టీల్లో మీకు ప్రధాన పోటీ పార్టీ ఏదని మీరు అనుకుంటారు? బీజేపీకి ప్రధాన పోటీ పార్టీ ఏదనుకుంటారు? ఏ పార్టీతో? పోటీయే లేదు మాకు. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులే చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకళ్ళని ఎలా తిట్టుకుంటున్నారు, ఏమవుతుందో మీరు చూస్తున్నారు. మీడియా వాళ్ళే కవర్ చేస్తున్నారు, రీల్స్ వస్తే అన్నీ అర్థం అవుతున్నాయి. సో వాళ్ళలో వాళ్లే కొట్టుకొని తిట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఎట్లుంటది పరిస్థితి? ప్రజలు ఎలా ఉంటారు? ఇంకా ప్రజల్నేం చూస్తారు వీళ్ళు? ఇప్పుడు ప్రజా ప్రతినిధులనే అలా తిడుతున్నప్పుడు ఇంకా ప్రజల్ని తిట్టకుండా ఉంటారా? సమస్యని పోతుంటే కూడా తిడుతున్నారు వాళ్ళు. మొన్న పొన్నం ప్రభాకర్ జరిగిన ఇష్యూ పేర్లు మీకు తెలిసి అంటే ఎందుకు మేడం కాంగ్రెస్ లో ఇట్లా అంతర్గత కలహాలు మొదటి నుంచి ఇంతేనా పార్టీ?
ఆ పార్టీ ఎప్పుడు అంతే కదా మీకు ఇప్పుడు కాదు ఎన్నిసార్లు పాలనకు వచ్చినా అది అంతే. అది ప్రజలు ఇంకా అన్ని అలసిపోయి ఒకసారి సరే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చూశారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇంక దీనితో ఇంక మళ్ళా జీవితంలో కాంగ్రెస్ నమ్మరు. మేడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే మాగంటి గోపీనాథ్ గారి భార్యకు వాళ్ళ సునీతకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆమె సింపతి ఏమైనా వర్కౌట్ కాదా మేడం? ఇప్పుడు ప్రజల సింపతి మీద ఓట్లేసేది లేదు. అది ఎస్పెషలీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళకి సమస్యలు తీర్చే వాళ్ళు కావాలా నాయకులు. డెఫినెట్ గా వాళ్ళకి ఎవరు కరెక్ట్ గా రేపు నేను 24/7 ఎవరు అవైలబుల్ ఉంటారు, మాకు సమస్య ఎవరు తీరుస్తారు, చదువుకుని ఉన్నాళ్ళు అంతా అర్థమవుతుంది వాళ్ళకి, చెప్పక్కర్లేదు. బస్తీ ప్రజలకు కూడా అదే అవసరం. సో డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది ఎవరికి వేయాలనేది. సో సింపతి మీద ఓట్లు వేసే కాలం పోయింది. డెఫినెట్ గా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిచేది బీజేపీయే. ఇది కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఎంపీ ఫండ్స్ ఎన్నో పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. మేము కూడా చాలా గ్రౌండ్ లో ఉన్న వర్క్ అంతా చేస్తూ కిషన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా ఇక్కడ ఈసారి గెలిచేది జూబ్లీహిల్స్ లో గెలిచేది బీజేపీనే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎట్లా చేస్తారు మేడం? అభివృద్ధి ఎట్లా చేస్తారు? ఏ ఏ ఏ బస్తీల్లో ఏ సమస్యలను ఎట్లా ఏ ఫండ్స్ తోని ఎట్లా చేస్తారు? అంటే సెంటర్ లో మా పార్టీ ఉంది కాబట్టి సెంట్రల్ ఫండ్స్ విత్ స్టేట్ ఆల్సో వి విల్ ఫైట్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ఫుల్లీ దే హ్యావ్ టు డూ. డెఫినెట్ గా ఇంకా 3 ఏళ్ల తర్వాత వచ్చేది మా పార్టీయే. ఈ 3 ఏళ్ళు గ్రౌండ్ సెట్ చేస్తాము, ఉన్న సమస్యలన్నీ కనుక్కుంటాము, చేస్తాము. ఎలాగా ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి చేసేది లేదు. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, బీఆర్ఎస్ ఉండదు, మా ప్రభుత్వమే చేయాలి. సో డెఫినెట్ గా ఈ 3 years లో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారు. దీనికి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే, వచ్చేది బీజేపీయే. ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా బీజేపీ ఈసారి విజయం సాధిస్తుందని చెప్తా ఉన్నారు జూటూరు కీర్తిరెడ్డి గారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు జూబ్లీహిల్స్ ప్రజలు, అట్లాగే మనకు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కూడా చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీల పాలనలో ఖచ్చితంగా ఎట్లాంటి సమస్యలు తీరలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గం ఆల్రెడీ ఆయన ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. ఇంకా గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానం బీజేపీయే కైవసం చేసుకుంటుందని జూటూరు కీర్తిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్.